ఇదిగోండి కుంకుమ పెట్టుకోండి. తీసుకోండి వదినా. పూలు పెట్టుకోండి. అవును, జాకెట్ ముక్క లాంటివి ఇస్తారు కదా, అవేమి ఇవ్వరా మీరు? సుభద్ర, చాలానే తీసుకొచ్చాను, కానీ పెళ్లికొచ్చిన అందరికీ ఇచ్చేశాను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇస్తాను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు రెండో ఇవ్వాలి, ఇప్పటిది కూడా, సరేనా? సరే. అంకుల్, మనకు కూడా ఇలాగే ప్యాంటు షర్ట్ ఇలాంటివి ఇవ్వరా? అవన్నీ మనకెందుకులేండి అల్లుడు గారు. సత్య ఎక్కడండి? ఇంకా రాలేదు. ఇద్దరు వదలండి, ఆపండి మీ డ్రామాలు. ఏంటండి ఈ దారుణాన్ని నా కళ్ళతో చూడలేకపోతున్నా. ముందు వెళ్ళి బయటికి ఏమైందండి? చెప్పేది నీకే, ముందు బయటికి తీసుకోండి. వరద ఆపరా. అమ్మా నోర్ముయ్యమ్మా, మీరిద్దరూ కలిసి పిల్లల్ని బాగా పెంచారు కదమ్మా. ఇలాంటి దరిద్రమైన కూతుర్ని కని పెంచినందుకు నేను ఎప్పుడో ఉరేసుకుని చావాల్సింది. అయ్యో నాన్న, అలా మాట్లాడకండి నాన్న. ఏయ్ నోర్మోయ్, నువ్వు నీ అక్క జీవితం కోసం ఏదో త్యాగం చేస్తున్నావని నేను ఇన్ని రోజులు అనుకున్నాను, కానీ నువ్వు ఆ అర్జున్ లవ్ చేస్తున్నావన్న విషయం నాకు ఇప్పుడే కదా తెలిసింది. ఏయ్, అర్జున్ కోసమే కదా నువ్వు దేవికి పెళ్లి చేస్తున్నట్లు డ్రామా ఆడి చివరికి అతను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతున్నావు. నాన్న, దయచేసి నా గురించి అలా మాట్లాడకండి నాన్న. నన్ను కించపరచకండి నాన్న. నాకు పెళ్లి జరుగుతుందని మీపై ప్రమాణం చేసి చెప్తున్నా నాన్న. నేను నిజంగా ఊహించలేదు నాన్న. పెళ్లి చేసుకోకూడదని నేను ఎంతో మొండిగా ఉన్నాను నాన్న, కానీ వీళ్ళందరూ కలిసి నన్ను ఒప్పుకునేలా చేశారు. ఏమి నటిస్తున్నావే? ఎలాగో ఇదంతా జరుగుతుంది అనుకునే కదా నువ్వు ప్లాన్ చేసేసావు. నువ్వు ప్లాన్ చేసినట్టే కదా నీ కోరిక తీర్చుకున్నావు. నాన్న, అలా మాట్లాడకండి నాన్న. ఏయ్, నువ్వు నాతో మాట్లాడుకో. నీ గొంతు వింటుంటే నాకు ఒళ్ళంతా మండిపోతుంది. ఈ సమస్యలన్నిటికీ కారణం నువ్వే కదే. అవును, నువ్వు సిటీకి ఎందుకు వచ్చావే? ఎందుకు వచ్చావు? ఉద్యోగం చేస్తాననే కదా వచ్చావు. అయినా నువ్వు ఏం ఉద్యోగం చేసావే? కడుపు చేయించుకుని వచ్చి నిలబడ్డావు, అంతే కదా? పెద్ద కూతురేమో అలాంటిది అనుకుంటే ఉన్నావు చూడు. అబ్బో, దానికంటే చాలా పెద్ద ముదురు నువ్వు. అక్కకి పెళ్లి చేస్తాను, అది ప్రేమించిన వ్యక్తితో దాన్ని ఒక్కటి చేస్తానని మాయమాటలు చెప్పి చెప్పి మా అందరినీ నమ్మించి చివరికి నువ్వు ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయావు కదా. ఇదిగో ఇప్పుడు దీన్ని ఇలా ఒంటరిగా వదిలేశావు. నాన్న, జరిగిందంతా నేరుగా చూసి కూడా ఇలా జాలి దయ లేకుండా నాపై నిందలు వేస్తున్నారేంటి నాన్న? అయ్యో లేదమ్మా, నేను ఒక పిచ్చోడమ్మా. ఇద్దరు కూతురుకు చనువు స్వాతంత్రం ఇచ్చి అల్లారు ముద్దుగా మిమ్మల్ని పెంచాను చూడు. అదేనమ్మా నేను చేసిన పెద్ద తప్పు. ఇదే నేను చేసినటువంటి పెద్ద పాపం. ఇది నాకు జరగాల్సిందే. నాన్న, మీరు ఏ తప్పు చేయలేదు నాన్న. అలాగే మేం కూడా ఏ తప్పు చేయలేదు నాన్న. అవే మంచివారు, అర్జున్ కూడా బంగారం లాంటి వారు. ఆ చాముండేశ్వరి అలాగే ఈ పరిస్థితులే మనకి శత్రువులుగా మారాయి. నాకు కొంచెం టైం ఇవ్వండి నాన్న, నేను అన్ని సమస్యల్ని పరిష్కరిస్తాను. అమ్మా, బాగా పరిష్కరిస్తావమ్మా, పరిష్కరిస్తావు. నేను నిన్ను నమ్మాను చూడు. ఏం చెప్పావు? అక్కకి పెళ్లి చేస్తానని బాగా చెప్పి చివరికి ఆ ఇంటి కుర్రాడిని పెళ్లి చేసుకుని ఇప్పుడు కోడలుగా ఆ ఇంటికే నువ్వు సారి తీసుకెళ్తున్నావు. సారే, ఇదేనా నువ్వు సమస్యలు పరిష్కరించే లక్షణం? అమ్మా కూర్చోమ్మా, ఎంతైనా నువ్వు గొప్ప మహానటివమ్మా. నాన్ననే మోసం చేశావు. నువ్వు ఎంత గొప్ప నటివో ఇప్పుడే మీ నాన్నకు అర్థమైందమ్మా. రే వరద, ఎందుకు అలా పిచ్చోళ్ళ మాట్లాడుతూనే ఉన్నావు? నాన్న, నన్ను కత్తితో నరికి చంపేసినా కూడా నేను సంతోషంగా చనిపోతానా, కానీ నాపై మీరు వేస్తున్న నిందలు మాత్రం భరించలేకపోతున్నాను. నేను తెలిసి ఏ తప్పు చేయలేదు నాన్న. ఎవరికే నువ్వు తప్పు చేయలేదని చెప్తున్నా? నేను ఒక పిచ్చివాడిని అనుకున్నావు కదా నీ మనసులో. అలా అనుకోవడం వల్లే కదా అర్జున్ని ఊరికి తీసుకొచ్చి నువ్వు నాతో ఏం చెప్పావు? దేవికి పెళ్లి కొడుకు ఈయనేనన్నా, వీళ్ళ అమ్మ నాన్న ఫారిన్ లో ఉంటారు, 6 నెలల తర్వాత వీళ్ళ పెళ్లి జరుగుతుందని చెప్పి నన్ను మోసం చేశావు కదా.
అప్పుడు చెప్పిన మాటలు నమ్మి నేను మోసపోయాను. నన్ను మోసం చేయడానికి నీకు మనసు ఎలా వచ్చింది? అయ్యో, అదంతా ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో అని ఇప్పుడు నేను మీకు అర్థమయ్యేలా ఎలా చెప్పగలను నాన్న? రేయ్, దేవి ఎప్పుడు గర్భంతో ఉందిరా. నువ్వేమో తనకి పెళ్లి సంబంధాలు చూస్తున్నావు. అది ఆపడం కోసమే సత్య అర్జున్ని తీసుకొచ్చి నాటకం ఆడింది. ఆ తర్వాతే దేవికి మళ్ళీ పెళ్లి సంబంధాలు చూడడం ఆపేశారు. దేవిని ఎంత పెద్ద సమస్య నుండి సత్య కాపాడిందో అది మీకు చెప్పిన అర్థం కాదండి. ఓ అలాగా? నాకు అర్థం కాదు, కానీ మీ అందరికీ అన్ని విషయాలు బాగా అర్థమయ్యాయి, అంతే కదా? నేనే మూర్ఖుండి, పిచ్చోండి. మీరందరూ కలిసి నన్ను మూర్ఖుడి చేశారు కదే. ఎంత దారుణం! ఇలాంటి మనుషులు ఇంట్లో పెట్టుకొని నేనేమో ఊరికి ప్రెసిడెంట్. నాకే సిగ్గనిపిస్తుంది. నా గురించి తలుచుకుంటే నాకే ఒళ్ళు కంపరంగా ఉంది. నాన్న, ఒక్క నిమిషం ఆపండి నాన్న. మీరు అందరి మీద నిందలు ఎందుకు వేస్తున్నారు? నేను ఆడిన డ్రామా ఇది. వీళ్ళందరికీ తెలియదు కదా, నానమ్మ కూడా ఇది తెలియదు. వీళ్ళందరికీ అసలు ఏమీ తెలియదు నాన్న. ఇది నేను మాత్రమే తీసుకున్న నిర్ణయం. అయ్యయ్యో, నువ్వు ఎవరినైతే ప్రేమిస్తున్నావో అతన్ని పెళ్లి చేసుకోవడం కోసం ఎంత పెద్ద డ్రామా ఆడావు కదా. నాన్న, అలా మాట్లాడకండి నాన్న. నా కోసం నా చెల్లెలు చేసిన త్యాగాన్ని మీరు అవమానించకండి నాన్న. ఏ దేవి, ఆ చాముండేశ్వరి అసలు ఎంత పొగరబోతనేది మీ ఇద్దరికి బాగా తెలుసు. కానీ ఆ విషయం తెలిసి కూడా అదే ఇంట్లో మీరిద్దరూ ఆమె కొడుకుల్ని ప్రేమించి ఇప్పుడు ఇది పెళ్లి చేసుకుంది. నువ్వేమో పెళ్లి చేసుకుంటానంటున్నావు. ఛీ! ఇప్పుడు చెప్తున్నాను, మీ ఇద్దరికి కలిసి నేను ఇప్పుడే పిండం పెడుతున్నాను. ఇక మీదట నాకు దేవి సత్య నా కూతుర్లే లేరు. ఎక్కడికైనా పోయి చావండి. మళ్ళీ నా కళ్ళ ముందుకు వచ్చి నిలబడ్డారంటే నేను హంతకుండా అయిపోతాను, చెప్తున్నా. అయ్యో నాన్న, ప్లీజ్ నాన్న, కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడుతున్నాను. నన్ను క్షమించండి నాన్న. ఏమండి? మన ప్లీజ్ కూతురు నాన్న, సత్య ప్లీజ్ నాన్న. మన కుటుంబానికి ప్లీజ్ మంచి నాన్న. చేస్తుందండి. నాన్న, నాన్న, ప్లీజ్ నాన్న. రే వరద, ప్లీజ్. సత్య లేకపోయి ఉంటే మన కుటుంబం పరువు ఎప్పుడో రోడ్డున పడేది. అప్పుడు అవమానం భరించలేక అందరూ ఊరేసుకుని చచ్చేవాళ్ళం. నాన్న, నాన్న, నేను చెప్పేది వినండి నాన్న. నాన్న, ప్లీజ్ నాన్న, చెప్పేది వినండి నాన్న. నేను చెప్పేది వినండి నాన్న. నాన్న, వదలండి. వదలండి. ఏయ్! మిమ్మల్ని వదిలిపెట్టను. ఏంటా శబ్దం?